హలో అందరికీ. దిస్ ఇస్ ఇది వెంకటరమణ ఎలక్ట్రికల్స్కి స్పెసిఫిక్గా అప్లికేషన్ బిల్డ్ చేశాను. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక ఇన్వాయిస్ వేసి దానికి పేమెంట్ ఎలా తీసుకుందాం అనేది చూద్దాము. ఓకే, ఆల్ రైట్. సో ఇది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో అందరికీ ఇండివిజువల్ యూజర్ నేమ్స్ ఉన్న పాస్వర్డ్స్ ఇస్తాను. బట్ ఫర్ నౌ నా నా లాగిన్కి నేను లాగిన్ అవుతున్నాను. సో లెట్స్ సీ. సో అప్లికేషన్ చూసుకుంటే మీకు ఇలా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అంత నావిగేషన్ ఉంటుంది. సో ఇక్కడ రీటైల్ ఇన్వాయిస్, రీటైల్ ఎంక్వైరీ, ఇదంతా నావిగేషన్. సో ఇది వచ్చేసి మనం ఏ పేజ్లో ఉన్నామంటే రీటైల్ ఇన్వాయిస్లో ఉన్నాము. ఈ అన్ని నావిగేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాము ఒక్కొక్క వీడియోలో. బట్ ఫర్ నౌ ఈ వీడియోలో మనం ఓన్లీ ఇన్వాయిస్ వేయడం ఎలా అండ్ పేమెంట్ ఎలా తీసుకోవాలి అని చూద్దాం. ఓకే, సో ఇక్కడ కస్టమర్ వచ్చేసి డిఫాల్ట్ వచ్చేసి క్యాష్ అని పెట్టాను. సో దీనికి ఒకవేళ ఇన్ కేస్ కస్టమర్ డీటెయిల్స్ ఉంటే మీరు ఇక్కడ నేము, ఫోన్ నెంబరు, అడ్రస్ ఇచ్చేసి సేవ్ చేయొచ్చు రికార్డు. సో లేదు అంటే ప్రస్తుతానికైతే మనం క్యాష్ ట్రాన్సాక్షన్ చూద్దాము. ఇక్కడ వెళ్ళాక దెన్ మనం ఐటమ్ సెలెక్ట్ చేసుకుందాము. లెట్స్ ఏ టీ మీరు ఐటమ్స్ టైప్ చేసుకుంటూ ఉంటే దాన్ని బట్టి వస్తుంది. సో ఇలా ఎగ్జాంపుల్ మీరు టీ అన్నారు అనుకోండి, టీ అంటే ఇలా వస్తుంది. సో మీకు ఆ టీలో ఏవేవి అన్నీ ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి. సో మీరు స్క్రోల్ చేసుకోవడమే, ఇలా స్క్రోల్ చేయొచ్చు కిందికి పైకి అండ్ దెన్ యూ కెన్ చూస్ యువర్ ఐటమ్. సో లెట్స్ ఏ దీంట్లో నెక్స్ట్ మనకు బాల్ వాల్ అనుకో, కాంపాక్ట్ బాల్ వాల్, బ్రాస్ బాల్ వాల్ ఇదొకటి పెట్టుకుందాము. దీంట్లో ఇదొకటి పెట్టుకుందాము. సో మీరు చూస్తే మనం 4 ఐటెంలు సెలెక్ట్ చేసాము. దీంట్లో ఇవన్నీ మీరు ఇన్వాయిస్ ప్రింట్ ఇచ్చినప్పుడు చూడండి. సో ఫర్ నౌ ఇన్వాయిస్ వచ్చేసి ఈ మనం ఐటమ్స్ యాడ్ చేశాక దెన్ ఈ ఫైనల్ ప్రైస్ అనేది అప్పుడు ఏం చేస్తుంది, ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే దెన్ లైన్ ఇంకా దీంట్లో మీరు చూసుకుంటే ఈ నెట్ రేట్స్ ఉన్నాయి కదా, ఈ నెట్ రేట్స్ కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు. లెట్స్ ఇప్పుడు 126 ఉంది, మనం 130 పెట్టాలనుకున్నాం అనుకోండి, అలా కూడా మాడిఫై చేయొచ్చు. లెట్స్ ఇది 450, 500 ఇద్దాం అనుకున్నాం, 500 పెట్టుకోవచ్చు. సో ఇలా నెట్ రేట్స్ మీరు మాడిఫై చేసుకోవచ్చు. బట్ ఫర్ నౌ ఇదేం చేస్తామంటే ఇలా ఎంట్రీ చేశాక దెన్ వెన్ యూ క్లిక్ F2 అనేది షార్ట్ కీ. F2 కూడా క్లిక్ చేయొచ్చు. మీ కీబోర్డ్లో F2 అని పైన ఉంటుంది, అది తేజ అన్న ఎవరని చూపిస్తారు. బట్ ఫంక్షన్ F2 కొడితే ఇది ఫంక్షన్ పని చేయాలి. అదర్వైజ్ ఇఫ్ యూ క్లిక్ హియర్ ఫైనల్ ప్రైస్ ప్రైస్ అయిన వెంటనే మనకి ఇలా వస్తాయి. సో దీంట్లో మీకు 2 ఇన్వాయిస్లు కనిపిస్తాయి. ఇది వచ్చేసి చిన్న థర్మల్ ప్రింటర్లో ఇన్వాయిస్ పంపిస్తాము, ఇది వచ్చేసి ట్యాక్స్ ఇన్వాయిస్ కింద ఇది పంపిస్తాం. సో యూ కెన్ ప్రింట్ బోత్. ఈ 2 ప్రింట్ చేసి ప్రింట్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, ప్రింట్ ఇచ్చేసి మనం కస్టమర్కి ఇచ్చేయచ్చు. సో కస్టమర్కి ఇచ్చినప్పుడు ఇవి 2 స్ప్లిట్ అవుతుంటుంది కాబట్టి ఆయనకు టోటల్ వచ్చేసి 1871 ఎంతో అమౌంట్ చెప్పేసి టోటల్ అమౌంట్ చెప్పాలి. చెప్పాక ఒకవేళ కస్టమర్ నేను కొద్దిగా క్యాష్ ఇస్తాను, నేను కొద్దిగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంటే వాట్ వీ కెన్ డూ ఇస్, ఇప్పుడు ఇక్కడ క్యాష్ ఉంది కదా, లెట్స్ ఏ 2 విధాలుగా పే చేస్తున్నాడు అనుకుందాం, యూపీఐ ఒకటి, క్యాష్ ఒకటి. సో క్యాష్లో 1000 రూపాయలు ఇస్తున్నాడు అనుకోండి, లెట్స్ ఏ. సో మనకు రిమైనింగ్ అమౌంట్ ఇక్కడ మనకు క్లియర్ షార్ట్ బై ఎంత ఉంది అని. సో తను మిగతాది యూపీఐలో చేస్తున్నాడు అనుకో, లెట్స్ ఏ 71. దెన్ ఇక్కడ కలెక్ట్ అని కొడితే పేమెంట్ అయిపోయినట్టు. దీంతో ఈ ఇన్వాయిస్ కంప్లీట్గా ఒక ప్రాసెస్ అయిపోయినట్టు. ఇన్వాయిస్ వేసి దెన్ మనం కలెక్ట్ అని కొడతాం, పేమెంట్ కలెక్షన్. సో ఈ కలెక్ట్ అనేది ఏంటి అంటే యూ కెన్ ఇక్కడ మనం పేమెంట్ కలెక్షన్ చేసుకున్నాము, అయిపోయింది, ఈ ఇన్వాయిస్ దీంతో అయిపోయినట్టు. సో వెన్ యూ క్లిక్
ఇలా. సో, ఇది కలెక్షన్ అయిపోయినట్టు ఇప్పుడు. లెట్స్ సే మళ్ళీ మనకు రీప్రింట్ చేయాలనుకుంటే ఇన్వాయిస్ ఇది కొడితే మళ్ళీ మనం అదే ఇన్వాయిస్ మళ్ళీ ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒకసారి కలెక్షన్ అయ్యాక మీకు చూస్తారు కదా, మీరు ఇక్కడ ఇన్వాయిస్ లైన్స్ యాడ్ చేయలేరు. మీరు ఏం చేయలేరు. ఇన్వాయిస్ కలెక్షన్ అయిపోయింది అంటే దట్స్ ఇట్. మళ్ళీ మీరు దీనిలో ఎక్స్ట్రా లైన్స్ యాడ్ చేయలేరు. సో లెట్సే ఇప్పుడు ఇన్వాయిస్ నెంబరు ఇక్కడ వస్తుంది, ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ. సో మనము సరే, ఈ వీడియోలో మనమైతే ఇప్పటివరకు చూసింది ఏంటి అంటే, మనం ఇన్వాయిస్ వేసి పేమెంట్ కలెక్షన్ ఎలా చేస్తున్నాం అనేది చూసాం కదా. యా, దట్స్ ఇట్.